అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం రవీంద్ర భారతిలో మన ప్రజా యుద్ధ నాయకుడైనటువంటి గద్దరన్న యాదిలో ద్వితీయ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. మన గద్దరన్నకు నిజామాబాద్ ముద్దుబిడ్డ అయినటువంటి నవీన్ అన్నకు ఉన్నటువంటి సత్సంబంధం ఎలాంటిది, తెలంగాణ ఉద్యమంలో నవీన్ అన్న గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. అలాగే ఎక్కడైనా గద్దరన్న మీటింగ్లో కానీ ఎక్కడైనా మన తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఉర్రూతలు ఊగించి మన రాష్ట్ర సాధన కోసం మాత్రం కృషి చేయడం జరిగింది. ఒక్కసారి అన్న గద్దరన్నకు మీకున్నటువంటి సత్సంబంధం, మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీ కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది ప్రభుత్వం, వీటి గురించి మీరు రాసినటువంటి పాటలు, గద్దరన్నకు ఉన్నటువంటి మీకు సంబంధం కొన్ని ఒక పాట, ఒక చరణం కానీ మా కోసం వినిపించగలరని కోరుతున్నాం. ముందుగా ప్రజా వాయిస్ మీడియాకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జోహార్ గద్దరన్న, ప్రజా కళలు వర్ధిల్లాలి. మరి నిజంగా మేమందరము చిన్నప్పటి నుంచి ఊహల నుంచే పాటలు నేర్చుకొని ఈ పాటల ఒడిలో కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా, మాతో గద్దరన్నతో పక్కకు మేము ఉండి పాడే అదృష్టాన్ని సంపాదించుకున్నాం. ఈరోజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా మేము నిజామాబాద్ నుంచి నా తోటి కళాకారులు గోదావరక్క, అలాగే నేను, మా కళాకారులు నరేష్ రావడం జరిగింది. నిజంగా చాలా ఒక వైపు చాలా బాధాకరం, అటువంటి మహనీయుడితో పాడిననే ఒక గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతూ, మరి గద్దరన్న నాకు పాడుతున్నటువంటి పాటల్లో నాకు బాగా ఇష్టమైన పాట మదన సుందారి జానేడు నడుముపు జరిగంచు రైకో మదన సుందారి సందేడు కురులాది జమలి పాపెడదో మదన సుందారి ఇప్ప చెట్టు కింద దుప్పంత గుడిసో మదన సుందారి. ఇలాంటి పాటలతో పల్లె గుండెల్ని కదిలించినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రజా వాయిస్ మీడియాకి, అలాగే గద్దరన్న ద్వితీయ వర్ధంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి గద్దరన్న పేరిట అవార్డులు ఇవ్వడమే కాకుండా ప్రజా కళాకారులను ఆదుకునేటువంటి అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. ఇకనైనా ఉద్యమాల్లో ఎవరైతే నిజాయితీగా పాల్గొని వాళ్ళ గళాన్ని వినిపించినరో వారికి జిల్లాల వైజ్గా ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళని ఆదుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మన ప్రజా వాయిస్. నేను మీ మహేందర్.